వెల్కమ్ టు PM7 వార్తలు. ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. రేపు ఈ పార్టీకి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెలువ కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రయోగించిన ఓ అస్త్రం బీజేపీని అమాంతం ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా రేపు ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా బీజేపీ మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రాజకీయ ఎత్తుగడలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరూ చెప్పుకునే బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పై ఎత్తుకు ఇప్పుడు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఈ సమయానికి ఢిల్లీ పీఠం ఏ పార్టీది అనేది స్పష్టత ఇవ్వనుంది. ఈ కీలక సమయంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు కేంద్ర బీజేపీలో సంచలనంగా మారాయి. ఇది ఆప్ అధినేత వేసిన ఎత్తుగడో లేక వాస్తవమో గాని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు బీజేపీని అమాంతం ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. దీంతో ఆ పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ కు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగినట్లు తేల్చేశాయి. అలాగే బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని కూడా చెప్పేశాయి. దీంతో కాస్త డీలా పడ్డ ఆప్ అధినేత కేజ్రీవాల్ తిరిగి కౌంటింగ్ రోజు కల్లా పుంజుకోవాలని భావించారో లేక క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా మాట్లాడారో తెలియదు కానీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో 16 మంది ఆప్ అభ్యర్థులకు ఒక్కొక్కరికి 15 కోట్ల చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ ఇచ్చిందంటూ కేజ్రీవాల్ బాంబు పేల్చేశారు. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఇదో సంచలనంగా మారింది. దీంతో బీజేపీ ఇప్పుడు కేజ్రీవాల్ కు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరిస్తోంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే హస్తినాలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ అప్రమత్తమై ఆప్ అభ్యర్థులతో టచ్ లోకి వెళ్లిందన్న చర్చ మొదలైంది. దీనికి మరింత మసాలా జోడించి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కేజ్రీవాల్ ఆరోపణలతో ఫలితాలకు ముందే ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావా చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ మాత్రం అన్ని తెలిసే పక్కాగా ఈ ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఆప్ గెలిచినా ఓడిపోయినా ఏ మాత్రం తేడా వచ్చినా బీజేపీ వల్లే అని చెప్పుకునే అవకాశం ఆయనకు లభిస్తోంది.